ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నందే 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 అన్నా గంగన్నా దేవరాజ్, మా తమ్ముడు నందిని ఎందుకు అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు? సమాధానం కావాలా, నంది కావాలా? మేము ప్రశ్నిస్తే నువ్వు సమాధానం చెప్పలేవు, కానీ నందిని వదిలే. అన్నా గంగన్నా, ఈ పోలీస్ ఆయన రివాల్వర్ కనపడకపోతే అది నేనే తీశానని ఇక్కడికి తీసుకొచ్చి కొడుతున్నాడన్నా. నన్ను బయటికి తీసుకురా అన్నా. పశువులా కొట్టావు. నువ్వు అసలు మనిషివేనా? నువ్వు మనిషివి కాదు, పశువి. నిన్ను అలానే కొట్టాలి. ఏయ్! బావా, పోలీస్ స్టేషన్ లో చేసుకోకూడదు. మరి వాడు చేసిందేంటంట? ఎలా కొట్టాడో చూడు. నంది, బయటికి రారా. అన్నా రారా. అన్నా నంది, రాయ్, ఏంటిది? కుర్చీలు తీసేయమంటే నేను కూర్చోడానికి కూడా లేకుండా చేశారు. కొంచెమైనా బుర్రుండక్కర్లా? సారీ సార్, ఇప్పుడే తీసుకొస్తాను. వెయిట్, ఇప్పుడేం అవసరం లేదు. కూర్చోడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు. నువ్వు ఒక్క కుర్చీ తీసుకొస్తే కష్టం అయిపోతుంది. మేము కూర్చుని కబుర్లు చెప్పడానికి రాలేదు. నందిని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళడానికి వచ్చాం. ఇక్కడికి రావటం వరకే. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే నా పర్మిషన్ ఉండాల్సిందే. పోలీస్ స్టేషన్ వ్యవహారం నీకు తెలియకపోవచ్చు. పరీక్షలు రాసి పాస్ అయినని పెళ్ళాన్ని అడిగితే కరెక్ట్గా చెప్తుంది. రెచ్చగొట్టే మాటలు పక్కన పెట్టి పిచ్చి కేసులు మీద వేయకుండా మర్యాదగా నందికి క్షమాపణ చెప్పు. గంగా, ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా నా పద్ధతిలో నేనేమైనా చేయొచ్చు. మళ్ళీ సారీలు చెప్పడం ఉండవు. నీకు తెలీదు అనుకుంటా. నాకు ఏం తెలియకపోవచ్చు గాని నీకు తెలుసు. నా కోపం కట్టలు తెంచుకుందంటే ముందు వెనక అటు ఇటు ఎటు చూడను. ఏయ్, నువ్వేంటి అలా చూస్తున్నావు? నాకు అన్నం పెట్టడానికే కదా క్యారేజ్ తీసుకొచ్చావు. అవును బావా. మరి వడ్డించు. లంచ్ టైం అయింది, తినాలి కదా. ఎవరు పడితే వాళ్ళు వచ్చి కబుర్లు చెప్తూ ఉంటే నేను కడుపు మార్చుకొని ఉండాలా? ప్లేట్లో పెట్టేవు. అయ్యో పాపం, నంది అన్నయ్యని ఇలా కొట్టారు. ఆ రివాల్వర్ నేనే తీసుకున్నానని నిజం చెప్పేస్తే ఈ పోలీస్ బావా నన్ను కూడా ఇలానే కొట్టేస్తాడేమో, అన్నయ్య తిట్టేస్తాడేమో. రేయ్, షర్ట్ వేసుకోరా, వెళ్ళిపోదాం. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే మళ్ళీ ఇంకో కేసు పెడతారేమోనన్నా. దెబ్బలకి సెట్ రైట్ అయిపోయావు, కానీ రివాల్వర్ ఎక్కడ పెట్టావో చెప్పట్లేదు. వీడు అబద్ధం చెప్పడు, నువ్వు నిజాన్ని నమ్మవు. పోలీస్ ఆఫీసర్వి కాబట్టి నువ్వు ఏమైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటే. తప్పుంటే శిక్షించు, లేదంటే రక్షించు. కూరలు బాగుంటే భక్షించు. ఇక వీళ్ళతో మాట్లాడి అనవసరం. రేయ్, షర్ట్ వేసుకోరా. వేసుకో.
పద. హలో గంగా, ఎంక్వైరీ చేస్తున్న ముద్దాయిని చెప్పా పెట్టకుండా తీసుకెళ్ళినందుకు నువ్వు కూడా లాకప్లో కూర్చోవాల్సి వస్తుంది, కుర్చీ లేకపోయినా సరే. మిస్టర్ దేవరాజ్, no person shall be deprived of his life of personal liberty except according to procedure established by law. This fundamental right is available to every person and citizens. ఒకరి స్వేచ్ఛని నీ ఆయుధంలాగా తెచ్చుకున్నా అది కూడా చట్టవిరుద్ధమే. నువ్వు పోలీసు అయినా ప్రెసిడెంట్ అయినా తప్పు చేస్తే చట్టానికి అతీతం కాదు. లా అండ్ ఆర్డర్ గురించి తెలిసిన వాళ్ళు ఒక్క కేసు ఫైల్ చేశారనుకో నీ ఉద్యోగం ఊడుతుంది. నందిని అరెస్ట్ చేసే ముందు వారెంట్ ఇచ్చారా? తానే రివాల్వర్ తీసుకున్నాడని ఎవరైనా గ్యారెంటీ ఇచ్చారా? ఇంతకు ముందు దొంగతనం చేసిన రికార్డ్స్ ఉన్నాయా? ఏ ప్రాతిపదికన తనని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు? ఏం చేశాడనేసి మీ దగ్గర కంప్లైంట్ ఉంది? ఇష్టానుసారంగా కొట్టి ఎంక్వైరీ చేయడానికి మీ దగ్గర ఎలాంటి అధికారం ఉంది? టెల్ మీ వాట్ ఐమ్ ఆస్కింగ్. నేను అడిగే ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం లేకపోయినా నువ్వు కూడా అరెస్ట్ అయ్యి జైల్లో చెప్పకూడు తినాల్సి వస్తుంది. అక్కడికి క్యారేజ్ తీసుకుని నాగవల్లి రాదు. మంచినీళ్ళు తాగు బావా. నంది, నువ్వు కేసు పెట్టాలనుకుంటే ఇంకేమీ ఆలోచించకుండా దేవరాజ్ అనే పోలీస్ ఆఫీసర్ పేరు రాసి నీ మీద విచక్షణ రహితంగా దాడి చేసినందుకు కేసు పెట్టేయచ్చు. తన ఉద్యోగం ఓడిపోతుంది. వదిలేమ్మా, మనమంటే కాయ కష్టం చేసుకుని బతుకుతాం. ఆ పోలీస్ అయినా ఆ ఉద్యోగం మీదే బతుకుతున్నాడు. పైగా కొత్తగా పెళ్ళైంది కూడా. వదిలేద్దాంలే వదినమ్మా. నంది, కొంతమంది అన్నం తింటే బతుకుతారు, ఇంకొంతమంది నువ్వు జాలి పడితే బ్రతుకుతారు. మనం వెళ్దాం పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.